వల్లపే నీదే సుమా, రారాజులెవరైనా నారాజు నీవే సుమా, పిలచే నా మదిలో వల్లపే నీదే సుమా, చుక్కలే తెగిపడని సూర్యుడే దిగిరాని మనను బంధము మార, ఈ ప్రేమ మారదులే, ఈ జ్యోతి ఆరదులే, పిలచే నా మదిలో వల్లపే నీదే సుమా అని ఆ పాత సినిమా పాటలన్నీ మన అయ్యగారు రాసినందుకు పాత సినిమాలు చూస్తే కొడక నేను అందుకనే రకరకాలుగా రాసినానండి. మనకు అదే అలవాటు రాయనికి నేర్పినందుకు అయ్య దార పోసినందుకు అవే రకంగా పాటలు ఆ పాటలు పాడుకుంటాము, రాస్తే కొన్ని ఆ రకంగా రాస్తాము. నీవు లేని మాకు అంతా ఈ సంసారము ఒక శ్మశానంతో సమానం స్వామి అని భార్య కూడా వెంబడపోతే పాండురంగ స్వామి అభంగాలు ఎన్నో లక్షల కీర్తనలు రాష్ట్రాడు ఆయన తుకారాం. ఇట్లా మహాత్ములు ఎందరో సంత పురుషులు, పాండురంగ స్వామి పండరి సంత పురుషులు ఎందరో ఉంటారు. అట్లా కొందరు జీవితాలు త్యాగం చేసి ధర్మానికి పాటుపడ్డటువంటి మహాత్ములు. మరి పెద్దలు చెప్పినట్లు ఇది సమర్థ రామదాసు, ఛత్రపతి శివాజీ గారు, జ్ఞానేశ్వర మహారాజు, జగద్గురు శంకరాచార్యుల వారు, భక్త తుకారాము, రామదాసు గారు. ఇప్పుడు నాయన చెప్పిండు బోధ విషయం సర్వం చెప్పిండు, మనమేమి చెప్పేది లేదు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడు మంత్రపుది నాటకము, 3 ఆకులు అని చెప్పిండు. ఇప్పుడు పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడు మంత్రపుది నాటకం అని అన్నమయ్య గారు అన్నారు. ఇట్లా మహాత్ములంతా పాప పుణ్యములు భారపు పడ్డాలని మనకు ప్రతిదీ కూడా తెలియాలి. సాంఖ్యము, తారకము, అమరస్యము, మనకు ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, భూమి పంచకము. ఇప్పుడు సభల్లో చెప్పడానికి సమయాలు లేకుంటాయి కాబట్టి మనం ఉత్తప్పుడు మనకు ఆధార స్వాదిష్టం మణిపూరక అనాహత విశుద్ధాగ్నేయ శాస్త్రారములు అంటే ఏమి, ప్రతిదీ మనకు పిండాండమందు తెలుసుకుంటేనే బ్రహ్మాండమందు అర్థమవుతుందని మనకు కృష్ణపయ్య గారు సంవత్సరాలు మాకు ఎంతో చెప్పిండ్రు. ప్రతి విషయం కూడా బ్రహ్మాండమందు జిక్కనికి పోతే ధరని ఇంకా తప్ప మనకు పిండాండమందు తెలుసుకున్నాడు. మనకు లోనిది బయటిది, గంగా యమున సరస్వతి, ప్రతి విషయం కూడా మనకు లోన తెలియాలి, బయట తెలియాలి అని ఇట్లా చెప్పిండ్రు. గొప్పగా గురుభక్తి, గురుసేవ, నమ్మకము, గురునిష్ట, గురు ధ్యానము, గురునామ స్మరణ, గురు భజన ఎవరి హృదయమందు ఉంటుందో ఓ పార్వతీదేవి అటువంటి వాళ్ళకే సాక్షాత్గా పరమశివుడే గురుదేవుడు అని, ఎవరు గురుడు నరుడు గాడని అనుభవమున హరుడే ప్రత్యక్షమని, గురులెస్స తెలిపేను గుణ నిర్గుణంబుల పొరలానంతగా నుండు పరమాపదం వయి ధరల గల వెలివెర్తి అందున ధన్యుడాయను రామదాసుడు కరుణకును పాత్రుణ్ణి చేసిన పరమ సద్గురు ప్రభువరేణులు అన్నట్లు గురుడు నరుడు అనుకున్నంత మట్టుకు మనకు గురు బోధ తెలియదు. గురువు సాక్షాత్గా హరుడే అంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపుడే, దక్షిణామూర్తి పరమశివుడే అని మన భావన లోపల. ఇప్పుడు మనం తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఏదో అక్కడ మనుషులు అని అనుకుంటలేము. తల్లిదండ్రులే కన్నా గొప్పగా తొలిదైవములు అంతకన్నా ఎవరు లేరు అనుకుంటాం. అట్లా అనుకుంటేనే మనకు తల్లిదండ్రి అనుకుంటే అట్లా సేవ చేసినటువంటి ధర్మము జన్మకు కారకులు అని తెలుసుకున్నాం. ఆ విధంగానే కూడా మనము స్వచ్ఛమైన పవిత్రమైన భావముతోటి సాక్షాత్గా గురువు ఆ పరమశివుడి దక్షిణామూర్తి తప్ప అన్యుడు కాడినటువంటి భావము ఎవరి లోపల ఉంటుందో వాళ్ళ హృదయం లోపల ఎంతో సువిశాలమైనటువంటి భావన గురుదేవుడు, ఆ గురు మహిమ, గురువు లక్షణము, గురువు యొక్క మహిమ, గురువాక్యముల విలువ, మరి ఈ పరమాత్మ నిర్ణయము, ఈ సాంఖ్యతారక మనస్క మహావాక్యాలు, పరిపూర్ణ బోధ గాని మనకన్నీ పెద్దలు ఏ భావంతోనే రాసిండ్రు, ఏ లక్షణంతోనే రాసిండ్రు, ఏ స్వభావం స్వరూపంతో రాసిండ్రు, అటువంటి స్వరూప స్వభావ స్వలక్షణాలు అటువంటివన్నీ తెలిసి మనకు సృష్టికి మూలమైన పరమాత్మ స్వరూపమే మన స్వరూపము. కృష్ణపనాయన గారు మణికొండ పుణ్యం రోజు కూడా ఈ ప్రశ్నలు తెలుసుకున్నాలన్నప్ప అంటే మీరు చెప్పినవే, పెద్దలు ఇంతవరకు చెప్పినవే, మీరు చెప్పినవే తిరిగా మళ్ళా నేర్పిన మాటలు నేను చెప్పినట్లు చెప్పరా, నేను చెప్పిన బోధ నీకు లెస్సతికుంటే నేను జూతు నీ చమత్కృతి రాజిత సుగుణాయిక సార రమ్య విచారన్నట్లు అన్ని మీరు చెప్పినవే. మీ మాటలే మా పాటలు, మీ ఉదాహరణలు ఉపమానాలే మా పద్యాలైన స్వామి అని పాదాలకు శరణాగతి ఉన్నాయి. మనం చేసుకుంటా అప్పుడప్పుడు పెద్దలకు
మళ్ళీ అయ్యగారు చెప్పినవి అయితే 6 సంవత్సరాలే మేము బోధ తెలుసుకున్నాక అయ్యా ఆ మాటలు అయ్యగారు గడ్డిపోతున్నాడు, నేను ఊరికి పోతుండా, దినాలే అష్టకొచ్చినాయప్ప అంటే 1000 ఏళ్ళు జీవించినా కూడా ఈ జన్మ సాలు, ఈ బతుకు సాలు అని అనుకుంటలేదు. ఈ రోజు అన్న అయ్యతోటి భక్తులతోటి అన్న ఈరోజు ఊరేగింపుకి వచ్చినప్పుడు బతుకే నాకు భారం, దినాలే అష్టకొచ్చినాయప్ప అంటే 1000 ఏళ్ళు ఉన్నా కూడా దినాలే అష్టకొచ్చినాయప్ప అంటే అనేటి నరులు ఉంటారా అని లేకుంటారు. కానీ దినాలే అష్టకొచ్చినాయప్ప బతుకే భారం అనిపించింది అంటే ఈ ఎందుకు జ్ఞానం అనే అగ్నితోటి నిరంతరము కాలి ఈ మాటల ఇది రకరకాల తన మనోభావము లోపల గురుని ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఎవరితోనూ అవుననిపించుకుంటాము, కొడుకులతోన్నా, కోడన్లతోన్నా, ఊర్లనా, గేర్లనా, చుట్టుపక్కల గ్రామాలతోన్నా అవుననిపించుకుంటామా, కాదనిపించుకుంటామా, మంచిగా పుట్టినాము, మంచిగా అవుననిపించుకున్నాము, పోయే వరకు మంచిగా పోతామా, పోతే కూడా అందరికీ ఆదర్శంగా ఉంటామా, లేదా తిట్టేటోళ్ళు ఎంతమందో, ఎదురుగా అవుననేటోళ్ళు ఎంతమందో, దాపు కాదనేటోళ్ళు ఎంతమందో కదా అని ఈ గురువులకు నిరంతరము ఎడతెగని చింత ఉంటది. నీవు 24 గడియలు 12 పలుగోర్లు కడితే కూడా ఆలోచన లేకుంటది. ఈ గురుపాదం బట్టి గురుభక్తిని నిండా నమ్ముకున్న వాళ్లకు ఈ నెమురు తప్ప ఇంకొక నెమురు లేకుంటది. ఎందుకంటే మన శక్తి కాదు అది, గురుని ఆశీర్వాద ప్రభావము. నేను జరిపి తాను కూర్చున్నాడు, నేనని దాన్ని జరిపి మనని జరిపి తాను కూర్చున్నందుకు తన ప్రభావం అంత తానై ఉండి మనల్ని చక్కదిద్దుతున్నాడు. లోపల విగ్రహము లేక ప్రతి క్షణము కూడా మనకు ఒక అరగంట 4 గంట సేపు ఉపదేశం ఇస్తే జీవితం అంతా ఎంతమంది కన్నా పంచు అది ఒడవకుండా అక్షయ పాత్ర విధంగా ఉంది. అటువంటి మహాత్ములే అట్లా మోసుకొచ్చి మనకు అక్షత ఉసిరికాయ అరటిపండు ఒలిచి పెట్టినట్ల పెడుతుండరు. మరి ఎంతో ఇంకొక పక్క చూస్తేనంటే ఎవరికి అశాశ్వతం అని తెలుసు.